వృషభ రాశి మిత్రులందరికీ నమస్కారం. జూలై 28, 29 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజులుగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబంలో జరిగే ఒక శుభ పరిణామం మీ అదృష్టాన్ని కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈ 2 రోజుల్లో మీరు వినే ఒక వార్త, చూసే ఒక సంఘటన లేదా కుటుంబ సభ్యులు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశను చూపించవచ్చు. అయితే ఆ శుభ పరిణామం ఏమిటి? అది ఎవరి ద్వారా వస్తుంది? దానివల్ల మీకు ఎలాంటి లాభం కలుగుతుంది? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారు ఎంతో ఓర్పు, కష్టపడే తత్వం, కుటుంబం పట్ల ప్రేమ కలిగిన వారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఆలోచించడం, అందరినీ నమ్మడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ చివరిగా విజయం సాధించే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. ఇక గ్రహస్థితి ప్రభావం ఎలా ఉంది? ఈ సమయంలో శుక్రుడు అనుకూలంగా ఉండడం, గురుగ్రహం శుభదృష్టి పడడం వల్ల కుటుంబ సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా నిలిచిపోయిన ఒక పని ఇప్పుడు పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో జరిగే శుభ పరిణామం ఏమిటి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి మిత్రులారా, జూలై 28, 29 తేదీల్లో మీ కుటుంబంలో ఒక శుభ పరిణామం జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది చిన్న విషయం అనిపించినా రాబోయే రోజుల్లో మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొంతకాలంగా కుటుంబంలో ఉన్న ఆందోళనలు, అపార్థాలు లేదా నిలిచిపోయిన నిర్ణయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఇంట్లో పెద్దలు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం మొదట్లో సాధారణంగా అనిపించిన తర్వాత అది మొత్తం కుటుంబానికి మేలు చేసే విధంగా మారుతుంది. ఉదాహరణకి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక వివాహ సంబంధం ఖరారవ్వడం, కొత్త ఇంటి కొనుగోలు గురించి నిర్ణయం తీసుకోవడం, కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడం లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మంచి ఉద్యోగం రావడం వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి ఆనందకరమైన సమాచారం రావచ్చు. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగి అందరూ ఒకే మాటపై నిలబడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. వివాహం, నిశ్చితార్థం, గృహప్రవేశం, సీమంతం లేదా ఇతర మంగళ కార్యాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం కావచ్చు. ఈ శుభ సందర్భాల్లో మీ పాత్ర కూడా ముఖ్యంగా ఉండే అవకాశం ఉంది. మీ సలహా లేదా మీ సహకారం కుటుంబ సభ్యుల ప్రశంసలను అందించవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో ఎవరో ఒకరు సాధించే విజయం మీకు కూడా పరోక్షంగా లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి, ఉద్యోగంలో ప్రమోషన్ పొందిన కుటుంబ సభ్యుడు ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిన వ్యక్తి ద్వారా కుటుంబానికి కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేసే సభ్యుడికి లాభం రావడం వల్ల మొత్తం కుటుంబం ఆర్థికంగా బలపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇక ఈ 2 రోజుల్లో ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్లుగా ప్రశాంతమైన, ఆనందమైన వాతావరణం కనిపించే సూచనలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా మీరు కోరుకుంటున్న కుటుంబ ఐక్యత, పరస్పర సహకారం మరియు సంతోషం ఈ సమయంలో అనుభవించే అవకాశం ఉంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ శుభ పరిణామాలు మరింత మంచి ఫలితాలను ఇవ్వాలంటే మీరు కూడా కుటుంబ సభ్యులతో ప్రేమగా, ఓర్పుగా మాట్లాడాలి. కోపానికి బదులుగా సహనాన్ని చూపితే ఈ 2 రోజుల్లో వచ్చే మంచి అవకాశాలు ఇంకా బలపడతాయి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, దేవుడిని స్మరించడం మరియు కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం గడపడం మీ అదృష్టాన్ని మరింత పెంచే అవకాశం కల్పిస్తుంది. ఇక మీరు ఈ 2 రోజుల్లో చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, జూలై 28 లేదా 29 తేదీల్లో ఉదయం
లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఒక పేదవారికి పండ్లు లేదా ఆహారం దానం చేయండి. ఇలా చేస్తే శుభ ఫలితాలు మరింత పెరుగుతాయని విశ్వాసం. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి జూలై 28, 29 తేదీలు కుటుంబ సంతోషాన్ని, శుభవార్తలను, ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే రోజులుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో జరిగే ఒక మంచి పరిణామం మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు వృషభ రాశి మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.